హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ఉన్నాం. మనతో పాటు మౌలాలి గారు ఉన్నారు. మౌలాలి గారు ఈ పొట్టేళ్ల పెంపకంలో చాలా ఎక్స్పీరియన్స్. అంటే ఈయన అసలు ఏ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుంది, నెల్లూరులో ఏంటి, సింధనూరులో ఏంటి, చిత్తూరులో ఏంటి, ఇలా రకరకాల బ్రీడ్స్పై ప్రయోగాలు చేస్తున్నారు. ఏ బ్రీడ్ తెచ్చుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఏ బ్రీడ్స్ ఏ కాలంలో కరెక్ట్గా ఉంటాయి అనేది మౌలాలి గారి ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడు కనుక్కుందాం. నమస్తే మౌలాలి గారు. నమస్తే సార్. సరే, ఇప్పుడు కొత్తగా చాలామంది చదువుకునే వాళ్ళు ఫామ్లు పెట్టుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఒక్కసారి ఫస్ట్లో ఎన్ని తెచ్చుకుంటే బాగుంటుంది, ఎన్నితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? వాళ్ళు 50 తెచ్చుకోవాలి సార్. 50 తెచ్చుకోవాలా. 50 తెచ్చుకోవాలి. కొత్తగా ఇంకా లాభసాటి ఎక్కువగా పొందల్ల బిర్యానీ అంటే ఒక 50 తెచ్చుకోవాలా. సర్వీస్ కావాలా అంటే ఒక 20-30 తెచ్చుకొని సర్వీస్ కావాలా. వాళ్ళు ప్రాక్టీస్ కావాలా. ఫస్ట్ లో ఎక్కువ తెచ్చుకోకుండా 20 తెచ్చుకుంటే వాళ్ళు చేత అయ్యలేదు. ఇప్పుడు దీంట్లో చాలా మంది మేకలు కానీ గొర్రెలు కానీ తెచ్చుకోవాలనుకుంటున్నారు. సరే, వీళ్ళు తెచ్చుకునే వాళ్ళకి ఏం తెచ్చుకోవాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళు ఎలా సంతకు పోతారు? దగ్గరలో ఉన్న సంతకో, నెల్లూరుకో, సింధనూరుకో, పల్నాడుకో ఎక్కడో వెళ్తారు. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేకలను? ఏం చూసి సెలెక్ట్ చేసుకోమంటారు? అనుభవం ఉండే వాళ్ళనే పిలిచిపోతారు సార్. వాళ్ళు పిలిచిపోతారు ఎందుకంటే అనుభవం ఉండే వాళ్ళని పిలిచిపోయి ఇట్లా తీసుకుంటే మంచిగా అభివృద్ధి ఉంటుంది అనే దీంతో కొంటారు. అంటే వాళ్ళు ఓన్గా వెళ్ళి కొనుక్కుండా అనుభవం ఉండే ఒక మనిషిని తీసుకెళ్ళి కొనుక్కుంటే బాగుంటుంది. అంటే గుర్తులు ఏముంటాయి? ఎలా గుర్తుపడతారు మీరు ఏది తీసుకోవాలని? అవి యాక్టివ్గా ఉంటే గుర్తుపట్టవు సార్. ఇప్పుడు తలంచుకునే ఉంటాయి కొన్ని, కొన్ని బాగా చూడండి ఎట్లుందో అది, అట్లా యాక్టివ్గా ఉండేది కొంటారు. ఓకే, అది గుర్తు మీకు. అంటే అది ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలుసు. ఎన్నెళ్ళు పిల్లలు తెచ్చుకుంటారు మామూలుగా? తెచ్చుకుంటే బెటర్ అంటారు. మామూలుగా 3 నెలల పిల్లలు తెచ్చుకుంటే 1.5 నెల మేపితే అంతకంత వస్తుంది సార్. ఓకే, లాభం 2000 ఖర్చు పోయినా. చిన్న పిల్లలు తెచ్చుకుంటే 5,000, 5,500 పెట్టి తెచ్చుకుంటే, చిన్న పిల్లలు తెచ్చుకుంటే 2.5 నెలలు అవి పాలకి కొంత భయపడి మ్యాథ్ తినేది తక్కువ చేస్తాయి, వీక్ అవుతాయి, మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసుకోవాలా. అవన్నీ ఉంటాయి చిన్నపిల్లలు కొంటే. మీరు మరి ఏ నెలలో పిల్లలు కొంటే బెటర్ అంటారు? 3 నెలల పిల్లలు కొనాలి సార్. 3 నెలల పిల్లలు కొంటే 2 నెలలు మేపితే అంతకంత వస్తుంది. ఇప్పుడు మామూలుగా సరే తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకున్నా కూడా ఫస్ట్ లో కొంచెం చనిపోతుంటాయి. అది ఎందుకు చనిపోతాయి? వాళ్ళు నిర్లక్ష్యం వల్ల పోతా ఉంటాయి. నిర్లక్ష్యం అంటే దానివల్ల తెలుసుకొని దానికి ఏం చేయాలో తెలుసుకోకపోవడం వల్ల. సో ఫస్ట్లో తెచ్చుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్లో షెడ్ పెట్టావు, మీరు అన్నట్లు సర్వీస్ కోసం 20-30 ప్రాక్టీస్ కోసం తెచ్చుకున్నాం. ఆ 20 తెచ్చుకున్న తర్వాత వాటికి ఏమేమి ఫెసిలిటీస్ ఫస్ట్లో కల్పించాలి? ఫస్ట్ ముచ్చాపు మందు పెట్టాలి సార్. ఏమందండి? ముచ్చాపు మందు. పశు రోగం రాకుండా ముచ్చాపు మందు పెట్టాలి. పశు రోగం రాకుండా ముచ్చాపు మందు పెట్టాలా. తెచ్చుకుంటేనే మళ్ళీ పీపీఆర్ టీకా వేసుకోవాలా. అది 2 అయిన తర్వాత డీవర్మింగ్ దీంట్లోనే వస్తుంది, ముచ్చాపులోనే వస్తుంది డీవర్మింగ్. దాంట్లో అది ముచ్చాపు ముందే డీవర్మింగ్ మంచి. దానికి మధ్యాహ్నం దాకా నీళ్ళు పెట్టుకుంటా ఉంటే కడుపులో గుడిబడ అనేసి అంతా ఉండేదంతా పారుకొనేసాయి, గలీజ్ అంతా వచ్చేస్తుంది. తర్వాత రెగ్యులర్ గా మ్యాథ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల అవన్నీ పట్టించుకోకుండా చనిపోతాయి. అది నైట్ లో ఈ పశు రోగం అనేది ఎట్లా వస్తుందప్ప అంటే, మనం ఒట్టి మేత మేపుతున్నాం ఇక్కడ, ఈ రోజే టీకాలు వేయకుండా పోయి బయట మేత మేపినాం అనుకో, పచ్చి మేత మేపినాం అనుకో, నైట్లో అవి పొగలంతా మేస్తాయి, నైట్లో చనిపోతాయి. 10 పోవచ్చు, 50 పోవచ్చు. ఓకే, అందుకని ఫస్ట్లో ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఎటువంటి ఫస్ట్లోనే ఈ దానాలు మీరు చెప్పినట్లు శనగపొట్టు, మొక్కజొన్న ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. 3 నెలల పిల్లలు ఇవి టీకాలు వేసిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. అవంటే దానా అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది షెడ్ వేసారు కదా, ఎంత ఉంది పొడవు వెడల్పు? ఇది 50 అడుగులు ఉంది సార్. 50 అడుగులు పొడవు, 50 అడుగులు వెడల్పు 28 అడుగులు ఉంది. 28 అడుగులు. ఓకే, షెడ్ ఎట్లా ఎవరితో చేయించుకున్నావా మీరే చేసుకున్నా? 5 లక్షలు అయింది మీకు? ఓకే. ఈ 6 feet 7 feet హైట్ ఎలివేటెడ్ షెడ్ డేంజర్ అంటారు. డేంజర్ సార్, అది డేంజర్. బయట కింద పని చేయకుండా ఉండేవాళ్ళు అది వేసుకుంటారు. కింద పని చేయకుండా ఉండేవాళ్ళు దీంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఫస్ట్లో ఏ బ్రీడ్ కొనుక్కోవాలో కన్ఫ్యూజ్ అవుతారు.
నెల్లూరు పోవాలా, సింధనూరు పోవాలా, సంతకు పోయి తెచ్చుకోవాలా, లేకపోతే పల్నాడు, మాచర్ల జుడిపి బీచ్ చాలా ఉన్నాయి కదా బ్రీడ్లు. సరే సార్, డబ్బులు 18,000 20,000 బులోరా బాడీకి పెట్టుకొని రైతు పోడు, రైతు అంత దూరం పోడు. అంటే అంత కాస్ట్ ఇష్టపడినోడు మాత్రమే పోతాడు అక్కడ. ఇవి బాగా అభివృద్ధి అవుతాయి అనే ఓడు మాత్రమే పోతాడు దూరం వేసుకొచ్చేదానికి. నెల్లూరు బ్రీడు హై క్లాస్ గా గ్రోత్. నెల్లూరు బ్రీడ్ ఓకే. మీరు నెల్లూరు బ్రీడ్ మీరు తెచ్చారు, మరి సింధనూరు వద్దంటారా? అవి అవి తెచ్చుకుంటాము, మేపుతాము. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు దాన్ని కొండు, సింధనూరు కొండు. అందరూ కొండరు, కొంతమంది కొంటారు, కొంతమందే కొంటారు. వాడే రావాలా, వానికే ఫోన్ చేయాలా, రమ్మని చెప్పాలా, ఏమయ్యా బేరం చేసుకో అని చెప్పాలా. ఇవి ఉన్నాయే కలర్వే, ఎవరైనా వ్యాపారస్తుడు కొనేస్తాడు. ఇప్పుడు సింధనూరు అయితే ఎంత ఉంది జత? సింధనూరుకు నెల్లూరుకి ఎంత తేడా ఉంటుంది? 3 నెలల పిల్ల అంతా ఒకటే ఉంటుంది సార్. రేట్ ఒకటే ఉంటుంది, అంతా ఒకటే ఉంటుంది, అంతా ఒకటే. దాదాపు ఏవైనా అంతే ఉంటుంది. అమ్మేటప్పుడు కూడా రేట్ ఒకటే ఉంటుందా? అది సింధనూరు బ్రీడ్ ఎట్లంటే మంచిగా వెయిట్ వస్తుంది. అది పొడవు తక్కువ ఉంటుంది, వెయిట్ తొందరగా వస్తుంది. ధర అమ్మేటప్పుడు ఒక మండలం బట్టి మటన్ రేటు ఏం రేటు ఉంటుందో ఆ రేటు గురించి మటన్ రేటుకే కొంటారే గానీ తక్కువ కొంటారే గానీ ఎక్కువ కొనరు. ఇప్పుడు పావు కూడా ఉంది, ఆ కూడా కొన్ని కోట్లకు జరుగుతుంది వ్యవహారము. సోమవారము ఆతాకి బెంగళూరులో వస్తారు, కిలో 600తోనే అడుగుతారే గానీ అక్కడ 900తో అమ్ముతాము అని మేము 700తో కొనలే వాళ్ళు. అక్కడ ఉండే ప్రాంతం రేటే ప్రతి చోట అంతే ఉంటుంది. ఆ మండలము ఆ తాలూకాను బట్టి ఉంటుంది. అక్కడ గూడూరు అక్కడ 1000 రూపాయల మటన్, 1000 రూపాయల మటన్ అయినా కూడా అక్కడ పిల్లలు దొరికేది కష్టంగా ఉంది. నెల్లూరు బ్రీడ్ అది సీజన్ కాదు, ఈ నెల పోతేనే సీజన్. అది సీజన్. ఇప్పుడు కొత్తగా వచ్చే మూమెంట్. ఓకే. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళకి సహాయం చేస్తావా? మేము ప్రతి ఒక్కరికి సార్ జువాలు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళకి అందరికీ మీకు ఎట్లా చెప్తానో అట్లా చెప్తాను నేను. వాళ్ళందరికీ టోటల్ మాని ఇంకా ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు గొర్రెల్లో. అయినా మాకే నీళ్ళు తెస్తారు కిందకి, అది సహజంగా ఉండేది. మేము అవన్నీ పట్టించుకో. కొన్ని పండుగలకు మనకు బక్రీద్ కానీ, రంజాన్కి కానీ, దసరాకి కానీ ఎక్కువ సేల్ ఉంటుంది. ఏ సీజన్లో ముందు తెచ్చుకుంటే ఏ సీజన్లో అమ్ముకుంటే బెటర్ ఉంటుంది? పండుగ ఇంకో 3 నెలలు ఉన్నదే తెచ్చుకోవాలి సార్. ఏ పండుగ అయినా, అది ఏ పండుగ అయినా కానీ 3 నెలల పిల్ల తెచ్చుకొని 3 నెలలు సాకినామంటే అంతకంత వస్తుంది. రేట్ కూడా బాగా వస్తుంది అప్పుడు. ఓకే, రేట్ కూడా బాగా వస్తుంది. ఆ సీజన్ బట్టి కూడా చేసుకొని తెచ్చుకుంటే నీకు కరెక్ట్ ధర పలుకుతుంది, కొంచెం 100 రూపాయలు ఎక్కువ కూడా వస్తుంది. అది అందరికీ రాదు సార్, అది అందరికీ రాదు. ఒక్క జూమ్ మీద ఇంట్రెస్ట్ గా మేపేవాడు మాత్రమే కొన్ని రోజులు పెట్టుకొని బాగా లాభసాటి మందేది. ఫస్ట్ వాటిపైన ప్రేమ ఉండాలి, అది లేకుండా అది మొత్తం వ్యాపారం లాగా ఏమి చేసే కాయలేదు. ఇప్పుడు సింధనూరు ఇంకా తెచ్చినాడు ఒక ఆయన, ఆ చోలేమర్ రెడ్డి తెచ్చినాడు. ఆయన మొన్న 100 అమ్మేసినాడు, మళ్ళీ 100 తెచ్చినాడు నిన్న. ఎక్కడ పోతాయి ఇవి? గౌరీబిదనూరు ఏరియా పోతాయి. గౌరీబిదనూరుకి అక్కడ ఎక్కువగా సాగుతారు అవి, సింధనూరువి. ఓకే. ఈ సంవత్సరం అంతా దీన్ని ఎట్లా కంటిన్యూటీ బ్యాచ్లు తెచ్చుకుంటూ అమ్ముతూ ఉండాలా? మధ్యలో ఏమన్నా గ్యాప్ ఇస్తూ ఉండాలా? ఎట్లా చేస్తే లాభసాటిగా ఉంటుంది? గ్యాప్ అంటే ఈ వర్షాకాలం మాత్రము 3 నెలలు వదిలేదు సార్. 3 నెలలు వదిలేయాలి వర్షాకాలం. ఎవరైనా కానీ షెడ్లు కానీ వదిలేయాల, లేకుంటే చాలా పోతా ఉంటాయి, చనిపోతుంటాయి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా పోతాయి. ఏం ఇంకా పోతాయంటే ఈ బ్లూ టంగ్ అయ్యే పోతాయి. బ్లూ టంగ్ కరెక్ట్ మెడిసిన్ లేదా? మెడిసిన్ లేదు సార్, దానికి మెడిసిన్ లేదు. మరి ఆ సీజన్ లో మటన్ ఉత్పత్తి లేకుంటే హై రేట్లో పోతాయిగా. అది చేస్తారు సార్. గొర్రెల్లో పిల్లలు ఉంటాయి కదా, ఆ గొర్రెల్లో పిల్లలు కానీ శీతాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు సీజనే లేదు. ప్రతి సీజన్ లో ఒకేలాగా తింటాయా? సీజన్ బట్టి తినడం తగ్గడం పెరగడం ఉంటుంది అట్లుగా సార్. మందులు పెట్టే దాని నుంచి మ్యాథ్ తింటాయి, మనం దానికి ఇచ్చే మందులు. మామూలుగా సీజన్ తో పని లేదు. ఎండాకాలం సీజన్ అంటే అదే చలికాలం ఉండే ఇది కాయలాలు వస్తాయి,
ఆ, ఆ? ఆ. అప్పుడు దానికి శీతాకాలం టైంలో దానికి ఆరోగ్యం సరిగా ఉండలేదు కొన్ని దానికి. ఓకే. ఎండాకాలం అయితే మంచి టైం, ఎండాకాలము బాగుంటుంది. మామూలుగా ఎక్కడ అమ్ముతారు మీరు? మేము ఇస్తామనుకుంటే 10 నిమిషాలు మా దగ్గర ఉండవు, ఇక్కడే అమ్ముతాం సార్ మేము. మీ బేరగాడు ఇక్కడికే వస్తాడు. జతల ప్రకారం అమ్ముతాము. జతల ప్రకారం వెయిట్ గురించి వెయిట్ యాపొద్దు నేను అమ్మిండలేదు సార్. జతల ప్రకారం చూసి ఇచ్చేస్తారు. 5 నెలల పిల్లలు ఇది ఇన్ని కేజీలు వస్తుంది, ఇంత అయితే అమ్మొచ్చు, వాళ్ళకి పోతే బయటికి పోతే వాళ్ళకి 10 రూపాయలు రావాలా అనే అభిప్రాయంతో అమ్ముతాం మేము. మీరు ఎంతకు అమ్ముతారు జత? మేము 3 నెలలు మేపితే ఇప్పుడు 10,500-10,000తో అట్లా అమ్ముతాం సార్. జతనా? ఒక్కొక్కటి అంటే 22,000 23,000 జత. 23,000 సగానికి సగం వచ్చింది. వస్తుంది సార్. దానాకి ఎంత 25% పోతుందా? పోతుంది సార్. దానాకు మందులకు మీకు వచ్చిన సగంలో ఇంకో సగం పోతుంది వీటికి? కాలు భాగం పోతుంది సార్. కాలు భాగం 25% పోతుంది ఖర్చులు వీటికి. 75% లాభం మిగులుతుంది. లాభం వస్తుంది. అంటే పక్కాగా వస్తుంది అంతా అటు ఇటుగా ఉంటుంది? పక్కాగా చూసుకునే దాన్ని బట్టి వస్తుంది. చూసుకునే దాన్ని బట్టి కేరింగ్ కూడా ఉండాలి. సరే, ఓవరాల్గా మీరు చెప్పేది ఈ బిజినెస్లో ఎవరైనా వచ్చినా ఇంత జాగ్రత్తగా దానిపైన ప్రేమ ఉండి చేసుకోవాలి. దగ్గరుండి అవును సార్. బ్రీడ్ సెలక్షన్ దగ్గర నుంచి, దానా పెట్టుకోవడం దగ్గర నుంచి, వాతావరణ పరిస్థితులు, దానిపైన అంతే కేర్ ఉంటే లాభాలు పొందొచ్చు. చూసారు కదండి మౌలాలి గారు ఒక గొర్రె అంటే తన బర్రెల మేపుకునేది. ఇప్పుడు ఒక్క గొర్రెతో స్టార్ట్ చేసి 20 సంవత్సరాల తన ఎక్స్పీరియన్స్ అంతా మనకు షేర్ చేసుకున్నాడు మన కిరణ్ టీవీ రైతు ఛానల్తో. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ చేసుకునే వాళ్ళు తన ఎక్స్పీరియన్స్లోని ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితులు, షెడ్ ఎలా పెట్టుకోవాలి, ఏ దానా పెట్టుకోవాలి, ఏ బ్రీడ్ సెలక్షన్ చేసుకోవాలి, ఏ సీజన్లో పెంచుకోవాలి, కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలాంటి సూచనలు, అసలు ఏ నెల నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ మందులు ఏ సీజన్లో ఎలా వాడుకోవాలి, మీకు డీటెయిల్గా తన 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఖచ్చితంగా ఇది కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నందుకు కిరణ్ టీవీ రైతు ఛానల్ తరఫున మౌలాలి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ.